గోదావరి పుష్కరాలకు ఏడాది కాలం మాత్రమే ఉన్నా ఇంతవరకు అఖిలపక్ష పార్టీలతో ఎటువంటి సమావేశాలు నిర్వహించలేదని, పుష్కరాల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారుల తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలకు ఏడాది కాలం మాత్రమే ఉన్నా ఇంతవరకు అఖిలపక్ష పార్టీలతో ఎటువంటి సమావేశాలు నిర్వహించలేదని, కనీసం పుష్కరాల నిర్వహణ నిధుల వివరాలను కూడా వెల్లడించలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ఉందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు పరిశుభ్రమైన నీరు కూడా లేదని, 95 కోట్లతో చేపట్టిన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావడం లేదని అన్నారు. అదేవిధంగా అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారే తప్ప ఏం చేస్తున్నారో చెప్పడం లేదని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింధియా రాణి, డాక్టర్ రాజశేఖర్, యేసు, బర్రే సుబ్రహ్మణ్యం, చిన్న, యాల వీరభద్రరావు, రాజు, సత్తిబాబు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఉద్దేశం అతి త్వరలో మన రాజమహేంద్రవరానికి పుష్కరాలు రాబోతున్నాయి. మన రాజమహేంద్రవరం చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. గంగా నది తర్వాత గోదావరి నదికి మాత్రమే అంతటి పేరు ప్రఖ్యాతులు, అంత పుణ్యమైనటువంటి నదిగా పేరు ఉండటం జరిగింది. అయితే గట్టిగా జూన్ నెక్స్ట్ ఇయర్ 2027 జూన్ 23 నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవబోతున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎప్పుడు కూడా అట్లా చేసుకుంటూ వెళ్తాం. అయితే సంవత్సర కాలం వ్యవధికి లోపే తక్కువ ఉన్న ఈ సమయంలో అధికార పార్టీ వారు కానీ అధికారులు కానీ ఈ పుష్కరాల విషయంలో, రాబోయే పుష్కరాలకి నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, వచ్చే యాత్రికుల సంఖ్య ఎంత ఉండొచ్చు, వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి అనే ఆలోచిస్తున్నట్టు ఏ గోశాన కూడా కనిపించట్లా. ఈ రోజున మనకి కార్యవర్గం లేదు, ఎలక్షన్స్ జరిపించట్లా, ప్రశ్నించే నాదుడు లేడు. ఇవాళ ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకులు వాళ్ళే ఏదో మాట్లాడుకుని ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఏమని, పుష్కరాలకి మేము ఇన్ని 100 కోట్లు తెస్తాం, ఇన్ని 1000 కోట్లు తెస్తాం, మేము ఇలా సుందరవనం చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటున్నారు. తెల్లవారి అసలు ఎక్కడ ఏం జరుగుతున్నట్టు ఏమీ కనిపించట్లా. కనీసం ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా ఇప్పటివరకు జరపలా. అలాగే సంఘాల వారిని కూడా ఎవరిని పిలవాలా. ఏమీ లేకుండా వారు పుష్కరాలు ఏ రకంగా చేయాలనుకుంటున్నారు. అతి దగ్గరలో పుష్కరాలు వచ్చేస్తున్నాయి. రాబోయే వర్షాకాలం మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ వస్తుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారు ఏదో అసలు నిధులు ఎన్ని వచ్చినాయి. ఇవాళ అధికార పార్టీ వారికి నేను అడుగుతూ ఉన్నాను. ఒక అధికార పార్టీ అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నవారు సుందరీకరణ అనే పేరుతో ఈ రాజమండ్రిని సుందరీకరణ చేసేస్తున్నారని వందలాది కోట్ల రూపాయలు వాడేయటం జరిగింది. ఆ నిధులు ఎక్కడ పోయినాయో తెలియదు. ఆ సుందరీకరణ ఏ రకంగా ఉందంటే మీ అందరికీ తెలిసిందే. అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన మళ్ళా ప్రజానాయకుడు ఏమన్నాడు, అది సుందరీకరణ ఏంటి, సుందరీకరణ అంటే ఏంటో నేను చూపిస్తానంటూ ఆయన మొదలెట్టి మొన్నట్లు పగలగొట్టడం మొదలెట్టాడు. ఆ పగలగొట్టిన ఎత్తడం వరకు ఇంకా అవలా, అంటే క్లీన్ చేయడం కూడా అవలా. మరి వీళ్ళకి పుష్కరాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? రాబోయే యాత్రికులు, ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు వస్తారు ఇక్కడికి. మాటలు మాత్రం కుంభమేళా తరహాలో మేము పుష్కరాలను చేసి చూపిస్తామని అంటూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు మీరు ఘాట్లలోకి వెళ్ళండి, ఏ రకమైన పని పురోగతులు కనిపించట్లా. రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి, డ్రైనేజీలు చూస్తే ముప్పుతో మునుగుతూ ఉన్నాయి. దయచేసి ఆల్ పార్టీస్ అందరినీ పిలవండి, అందరితో సంప్రదించండి.
అనేక సంఘాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైనటువంటి ఈ రాజమండ్రిలో అనేక మంది ఉన్నారు మేధావులు. వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, పుష్కరాలను దిగ్విజయంగా నడపండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు వచ్చే నిధులు ఏమొచ్చినాయో ఎవరికి చెప్పరు, వస్తున్నాయో లేదో తెలియదు. వచ్చిన నిధులు దుర్వినియోగం చేసుకుని మీ జోబులు నింపుకోవడం ద్వారా రాబోయే పుష్కరాలు కరెక్ట్గా జరగకుండా వచ్చిన యాత్రికులను ఆ ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు వచ్చేటట్టుగా మీరు ప్రవర్తించడం ఇది భావి కాదని మీరు దీనిపైన వెంటనే స్పందించి పుష్కరాల విషయంలో సరైన చర్యలు చేపట్టి ఈ నగరాన్ని సుందరీకరణ చేసి వలసిన వసతులను సమకూర్చాలని ఈ సందర్భంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా మన గోదావరి పుష్కరాలంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందరు కూడా దృష్టి గోదావరి పుష్కరాల మీద ఉంటుంది. పుష్కరాలకి ఇంకెంతో కాలం లేదు, హార్డ్లీ 1 year ఉంది. 2027 జూన్లో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అంటే 1 సంవత్సర కాలం ఉంది. మరి ఈ సంవత్సర కాలంలోనూ వర్షాకాలం 4 నెలలు పోతాయి. ఎందుకంటే ఇప్పుడు జూలై నుంచి అలా జూలై కాదు, ఇప్పుడు జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే 4 నెలలు వర్షాలు పోతే మిగిలింది 8 నెలలు. మరి అసలు పుష్కరాలకి ఏం చేస్తున్నారా అంటే ఒక కథగా చిన్న ఊరికి నీరు అక్కడ డైవర్ట్ చేసి అక్కడ క్లీన్ చేసి మంచినీరు వాటిని కూడా కడియం తోటలకు సప్లై చేయాలి. అసలు మన రూరల్ ఎమ్మెల్యే రూరల్ ఉంది, అది మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడికి వెళ్తారో ఆయనకి తెలీదు. ఇప్పుడు వరకు కూడా ఆయన ఒక్కసారి కూడా వెళ్ళి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడికి వెళ్తారు, ఎంతవరకు వచ్చింది ఏంటని ఒకసారి కూడా చూడలేదు. ఏంటంటే అంత దూరం ఎక్కడ వెళ్తారా అంటే నీటి వయసు అయిపోయింది లేదు, మనం కూడా తప్పు పట్టకూడదు. ఇంకా వయసులో ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇంకా ఇందులో ఆయన ఎదురేసాం. కానీ మరి పుష్కరాలకి మనకి వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలంటే స్వచ్ఛమైన వాటర్ కావాలంటే ముందు శుద్ధి కర్మాగారం కంప్లీట్ అవ్వాలి. దాని ఫండ్స్ అయితే సబ్సిడెంట్గా ఉన్నాయి, 95 కోట్లు రెడీ. వర్క్ ఫాస్ట్గా జరగట్లేదు. నిన్న మన 6 రోజుల క్రితం నేను చూడటానికి వెళ్తానికి వెళ్తే దారిలన్నీ తవ్వేశారు, అసలు వెళ్తానికి దారి కూడా లేదు. ముందు ఫస్ట్ ఈ నీటి శుద్ధి కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేయండి. చెప్తే కొంతవరకైనా గోదావరిలో స్నానం చేసే వాళ్ళకి అవకాశం కలుగుతుంది. అలాగే పేపర్ మిల్లు 10 టన్నులు ఉన్నప్పుడు వెంకటారం తూర్పులంకలోకి పంపించేవారు రిఫ్లెంట్ చెరువులు తవ్వి. ఇప్పుడు 10 టన్నుల్ని 600 టన్నులు అయింది. అంటే 10 టన్నులకి ఎంత మురుగు వస్తుంది, 600 టన్నులకి పేపర్కి ఎంత మురుగు వస్తుంది. అంటే ఎన్ని రెట్లు వస్తుంది, 600 రెట్లు 60 రెట్లు మురుగు వస్తుంది. అది కూడా అక్కడికే పంపుతుంది. అది ఓవర్ఫ్లో అయిపోతే గోదావరిలోకి వచ్చారు. వాళ్ళు కంట్రోల్ చేయరు, ఎవడు కంట్రోల్ చేయడు, ఏ ప్రజాప్రతినిధి కూడా కంట్రోల్ చేయడు. ఎందుకంటే వాళ్ళకు ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరికి ఇచ్చేస్తారు కాబట్టి ఎవడో దాని మీద మాట్లాడతారు. అలాగే లెటర్స్కి ల్యాబొరేటరీకి వెళ్ళిన సెప్టిక్ ట్యాంకులు అన్నీ కూడా కాతేరు దగ్గర ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళిపోతారు. అవి కూడా ఇప్పుడు కంటిన్యూస్గా వచ్చేస్తారు. కోట్లింగాల రేకి పుష్కరాల రేకి వాటి గురించి ఎవడ మాట్లాడు. ఒకసారి కమిషనర్ నేను గట్టిగాడి గొడవ పెడితే ఏమంటే కాతేరు ఇసుక ర్యాంపులు మన పరిధిలోకి రావడం అన్నాడు. ఏమంటానికి ఎవరిని ఏమంటానికి లేదు. అంటే ఇప్పుడు రాజమండ్రికి పుష్కరాలకు వచ్చే ప్రజలు రాజమండ్రి మురుగునీరు, పేపర్ మిల్ ఎఫ్లెంట్, అలాగే రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మలమూత్రాలు అన్నింటిలోని కలిపి కుక్సెట్ ప్రూఫ్ జ్యూస్లో స్నానం చేసి ఆస్మానం చేయాలా ఏంటంటే అర్థం కాదు. ఇంకా రాజమండ్రిలో చేయవలసిన పనులకు వచ్చినట్లయితే మనకి రాళ్ళబండి మ్యూజియం అని ఉందండి. 4 సంవత్సరాల క్రితం రాళ్ళబండి మ్యూజియంకి 10 కోట్లు శాంక్షన్ అయింది అని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 4 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 6 కోట్లు ఇవ్వాలి. ఆ 4 కోట్లలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2 కోట్లు రిలీజ్ చేశారు. ఆ 2 కోట్లు ఎట్టి ఉన్నది పడగొట్టారు. అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయల వాల్యూ చేసే అమ్యూనిమెంట్స్ అవన్నీ కూడా పట్టుకెళ్ళి బొమ్మూరులో పెట్టేవాళ్ళు. అసలు బొమ్మూరులో ఎక్కడ పెట్టారంటే చెప్పడం కమిషనర్ ఎవడో చెప్పడం. అసలు బొమ్మూరులో పెట్టారా గోదావరిలో పెట్టారా డౌట్. ఎందుకంటే బొమ్మూరు దాకా దూరం ఇంటిలో ఇక్కడ ఇన్స్పెక్టర్ గోదావరిలో పడితే తరం తీసుకొచ్చుకుంటే పెట్టుకోవచ్చు అనే టైపులో కొంత అలా అవి ఉన్నాయా లేదా కోట్ల విలువ చేసేటువంటి ఇవన్నీ కూడా. అంటే ఎక్కడికన్నా మనం ఏ ఊరని వెళ్ళినప్పుడు బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ మన రాళ్ళ మ్యూజియం చూడటానికి 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ తీసుకుంటాం. మరి అటువంటి మ్యూజియంని పుష్కరాలకి రెడీ చేసి పుష్కరాల్లో వచ్చిన ప్రజలందరికీ చూపించడానికి రెడీ చేయవలసినటువంటి మ్యూజియంని
ఈవేళ వరకు సెంట్రల్ గవర్నమెంట్ 2 కోట్లు ఇచ్చారండి, అక్కడ ఆగిపోయింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. మరి మన కలెక్టర్ గారు అన్ని రేవులు చూసి అంతా చూశారు. ఆవిడ ఒకటే చెప్తుంది, ఈ అన్ని రేవులు కూడా పుష్కరాల రేవులాగా మార్చేస్తా ఉంటుంది. అమ్మ నీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా, ఏది పుష్కరాలుగా మార్చేస్తానికి ఏదో మంత్రదండం చేసి అన్ని రేవులు కూడా పుష్కరాల రేవులాగా మారిపోవాలంటే ఏ రేవు గుడి ప్రాధాన్యత ఆ రేవు ఉంటుంది. మార్కండేశ్వర గుడి, అక్కడ మార్కండేశ్వరుడికి శివుడు ఉన్న గుడి కాబట్టి మార్కండేశ్వరుడు. కోట్లింగాల గుడి అంటే కోటి లింగాలు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారు, దాన్ని కోట్లింగాల రేవు. అది దక్షిణ కాశీగా పేరు. కోట్లింగాల రేవుని పుష్కరాల రేవు కదా మార్చేస్తావు నువ్వు. మంత్రదండం ఉన్నా సరే మార్చడం కష్టం, ఎందుకంటే కోట్లింగాలు తీసేస్తే శివుడు ఊరుకోడు. కాబట్టి అలాంటి ఇంకోటి చెప్తుంది ఆవిడ ఏంటంటే అంట, ఈ రియల్ టైం క్రౌడ్ మేనేజ్మెంట్ పెట్టి ఆ రియల్ టైం క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా క్రౌడ్ కంట్రోల్ చేస్తాం. ఇది కంట్రోల్ చేయడం ఇది ఏమన్నా మన దగ్గర ఏమన్నా అస్త్రాలు ఏంటిది, ఏ క్రౌడ్ చేయాలి మనం ఏమన్నా అర్జునుడివా లేదా కర్ణుడివా బాణాలు వేసి కంట్రోల్ చేసేటివి. ఓ పక్క నుంచి సీతారాం నుంచి వచ్చేస్తారు, ఓ పక్క నుంచి కోరుకొండ నుంచి వచ్చేస్తారు, ఓ పక్క నుంచి రాజానారాయణ దేవాలయం నుంచి వచ్చేస్తారు, ఓ పక్కన గోదావరి స్టేషన్లో ట్రైన్ ఎక్కగానే పొలవబడి దిగిపోతారు. క్రౌడ్ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తారో తెలియదు మనకి. గోకవరం బస్ స్టాండ్లో బస్సులు వచ్చేస్తాయి. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మనం ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రౌడ్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయడం అనేది జరగదు. అంతేగాని మంత్రదండ పెట్టి అన్ని రేవుల్ని పుష్కరాల రేవులే మార్చేస్తా అవదమ్మా. ఏదంటే ఒట్టని బాగా ఉంటుంది. తిరుపతిలో అయితే కంట్రోల్ చేయొచ్చు. తిరుపతిలో ఒక 2-4-5 కిలోమీటర్ల లైన్లు ఉంటాయి, లేకపోతే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కంపార్ట్మెంట్లో పంపేటప్పుడు అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అందుకని జనం ఎప్పుడు ఎట్టి చూస్తారో తెలియని పరిస్థితుల్లో మీరు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది జరిగే పని కాదు. ఏదో ఊహించుకుని ఏదో చెప్పొద్దు. అలాగే మన ఎస్పీ గారు మాక్ డ్రిల్ చేస్తాడు, నిన్నోసారి చేసాడు, మొన్నోసారి చేసాడు. మాక్ డ్రిల్ అంటే ఏంటంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 27 మంది చచ్చిపోయారు. ఈసారి ఎవడో చచ్చిపోకుండా చూడాలండి. ఏం చేస్తాయి మాక్ డ్రిల్, పుష్కరాల రేవులు అటు ఇటు తిరిగితే మాక్ డ్రిల్ అవుతుందా ఏంటి? అలా మాక్ డ్రిల్ చేయడం వల్ల జనం చచ్చిపోలేదు, చేయకపోవడం వల్ల. చంద్రబాబు నాయుడు పుష్కరాల రేవులో స్నానం చేయడం వల్ల చచ్చిపోయారు. ఈసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు పుష్కరాల రేవులో స్నానం చేయొద్దు, మీరు గౌతమ ఘాట్కి వెళ్ళండి, సరస్వతి ఘాట్లో స్నానం చేయండి, ఎవడో చచ్చిపోడు గ్యారంటీ అని చెప్పండి. అప్పుడు ఎవడో చచ్చిపోడు. సరస్వతి ఘాట్కి వెళ్తాడు చంద్రబాబు నాయుడు, స్నానం చేస్తాడు, సరస్వతి దేవి దాన్ని పెట్టుకుంటాడు. ఏదైనా మార్కెట్ మనం ట్రిపుల్ కట్టాడు అదే కదా నేను చెప్తున్నాను. టెంపుల్ కట్టాడు కదా మాంకాళేశ్వర టెంపుల్, అక్కడికి వెళ్ళి దర్శనం పెట్టుకుని శివుడిని ప్రార్థించుకుంటే ఎవడో తెచ్చుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు యాజ్ ఎస్పీగా, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నువ్వు వచ్చి గౌతమి ఘాట్లో స్నానం చేయి, ఇక్కడ పుష్కరాల రేవులు కదా నీకు స్నానానికి అర్హత లేదని చెప్తే ఆటోమేటిక్గా ఎవడో సావడం. తర్వాత ఇలా చేసేది ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళు మనకి పుష్కరాల్లో మ్యాక్సిమం ఫ్లో ఉండేది దేవి చౌక్ నుంచి పుష్కరాల రేవు వరకు ఉంటుంది. మ్యాక్సిమం స్ట్రెంగ్త్ తోపులాటలు జరిగినా ఏం జరిగినా అక్కడ దేవి చౌక్లో పశువుల హాస్పిటల్ ఎదురుకుండా ఒక బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేసరికి కట్టేసారు. అసలు 10 అడుగుల మార్జిన్ వదలాలి, అసలే ఇరుకు రోడ్డు అది. 10 అడుగుల మార్జిన్ వదలాలి కదా, 10 అడుగుల మార్జిన్ లేదు, ఏం లేదు. అక్కడ పార్కింగ్, దానికి ఆ బిల్డింగ్కి పార్కింగ్ ప్లేస్ లేదు. అసలు మరి సిటీ ప్లానర్ ఆడి ఎలాగా జ్ఞానం ఉన్నదో లేదో, అసలు చదువుకున్నారో లేదో కూడా అర్థం కాదు. ఇది ప్లేస్ చాలా క్రిటికల్ ప్లేస్. మామూలు రోజుల్లోనే ఆటోలు తోపులాటు కింద వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగుండగా జిల్లా కోర్టు కట్టారు. ఆ జిల్లా కోర్టుకి 15 అడుగులు ఏదైనా మార్జిన్ ఇవ్వాలి. 15 అడుగులు మార్జిన్ ఇవ్వకుండా రోడ్డు మీద కడిసారు. మరి పుష్కరాలు వస్తున్నాయి, లాస్ట్ టైం ఇక్కడే జనం చచ్చిపోయారు. అది ఆలోచన చేయకుండా ఆ కోర్టుకి మరి పర్మిషన్ ఎలా ఇచ్చేసారు. మరి దాని ఓపెనింగ్ ఎవరు వచ్చారు? హైకోర్టు చీఫ్ జస్టిస్. మరి నేను అదే అడిగాను. నేను ఆర్డర్ ఇక్కడ అంబేద్కర్ దగ్గర ధర్నా చేస్తానికి వెళ్తే ఎవడే మీరు ఇక్కడ చేయొద్దంటే హైకోర్టు ఆవిడ రావడానికన్నా ఆవిడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది అక్రమ కట్టడం, ఇది అక్రమ కట్టడానికి చీఫ్ జస్టిస్ ఎలా ఓపెన్ చేస్తారు? అది ఆటాడు. దాని పర్మిషన్ ఇచ్చేవాడికి బుద్ధి లేదు. అసలు ఎందుకు ఇచ్చాడు పర్మిషన్ అడిగి తెలియదు. అసలు ముందు ముఖ్యంగా పుస్తకాలు బాగా జరగాలంటే ఫస్ట్ ఈ పశువుల హాస్పిటల్ ఎదుర్కొంటే బిల్డింగ్ కట్టేయాలి, నెక్స్ట్ కోర్టు బిల్డింగ్ కట్టాలి. కోర్టు బిల్డింగ్ కొట్టిసారి ఇంకోటి బిల్డింగ్ ఎప్పటికి రాదు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో కడతాను 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏదో కట్టారు, ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టేయాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తున్నారు